చేసేవాళ్ళు. దానికి ఒక భారీ హంగామా బిల్డప్ డ్రామాలు ఏముండేది కాదు. ఏ పెరిగినాయా తగ్గినాయా అన్నది ఏ నెలకా నెల అడ్వర్టైజ్మెంట్ వేసేవాళ్ళు, ఎన్ని పెన్షన్లు ఇచ్చారని దాన్ని బట్టి తెలుసుకునేవాడు జనాలు. దానికి అనుగుణంగా స్టోరీలు కూడా రాసుకొచ్చారు కదా ఈనాడు జ్యోతి. 10,000 తగ్గినాయి, 20,000 తగ్గినాయి అని కూడా రాసుకొచ్చిన సందర్భాలు. అదే సమయంలో చనిపోయిన వాళ్ళ ప్లేస్లో కొత్త ఇచ్చినటువంటి వాటిని వాళ్ళు రాయలే. ఇంకోటి అక్కడ రాజకీయాలు చూడలేదు. తెలుగుదేశం వాడన్నో, జనసేన వాడన్నో, బీజేపీ వాడన్నో, కమ్యూనిస్ట్ అనినో, కాంగ్రెస్ అనినో వాళ్ళకి ఇవ్వకుండా ఆపలేదు. ప్రతి ఒక్కరికి పార్టీలకు అతీతంగా ఇచ్చారు, పార్టీతో సంబంధం లేకుండా ఇచ్చారు. ఇప్పుడు పెన్షన్లు కొత్తగా ఒక్కట్లేదు ఈ 18 నెలలు, అసలు దాన్ని ఊసే లేదు. ఆ మధ్యన ఏదో స్పౌజ్ పెన్షన్లు అని ఇవ్వబోతున్నాం అన్నారు. అది చనిపోయినటువంటి వృద్ధులకి ఎవరైతే మగాళ్ళు ఉంటారో వాళ్ళ భార్యలకి అన్నారు. అది రేపు నెల నుంచి అన్నారు, ఏమైపోయిందో తెలియదు. ఇవన్నీ ఎట్లా ఉంటున్నాయంటే ఆర్భాట ప్రకటనలు. క్వాంటమ్ వ్యాలీ జనవరి 1 నుంచి బిగిన్ అన్నారు. కనీసం బిల్డింగ్ కాదు కదా, పునాది అన్న పడింది అక్కడ క్వాంటమ్ వ్యాలీకి. క్వాంటమ్ కంప్యూటర్ వచ్చేస్తుంది అన్నారు జనవరి 1 వీక్లో. సంక్రాంతికి కంప్యూటర్ వచ్చేది జనవరి 1 కల్లా రెడీ అన్నారు. ఏమైపోయింది? జాబ్ క్యాలెండర్ ఏమైపోయింది? చెయ్యని చెప్పరు, ప్రస్తావన రాదు, చర్చ రాదు. చేసిన దానికి భూతద్దం కాదు, మైక్రోస్కోప్ వేసి చూపెడతారు. అట్లాగుంది. ఈ 3 మాత్రం ఖచ్చితంగా ఫెయిల్యూర్. ఈ 3 కంటే అత్యంత దారుణమైనటువంటిది ఈ 3. ఒకటి అదనపు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ పబ్లిక్కి, కానీ అసలు సిసలైనటువంటి జీవితంతో వెంటాడుతోంది, వేటాడుతోంది, నరక